సో ఇదే మన తెలంగాణకు చెందిన కాలాన్ కంపెనీ అండి. వీళ్ళు 25 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో అయితే ఉన్నారు. తాజాగా మనకి మేడ్ ఇన్ ఇండియా లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. అందులో ఒక మోడలే ఈలో 2.5 అండి. చూసారా, భారీ సైజు ఒక బాహుబలి టైప్ లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది టీవీఎస్ టైప్ డిజైన్లో ఉంటుంది, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం అదరగొడుతుంది అనమాట. కంప్లీట్గా మెటల్ బాడీతో తీసుకొచ్చారు. ఏకంగా 200 కేజీల లోడ్ కెపాసిటీ. రైతులకు ఒక స్వర్గం లాంటిదని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా నో లైసెన్స్, నాన్ రిజిస్టర్డ్ వెహికల్. ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్తో 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. 24 గంటల్లోనే సర్వీస్ సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్లారిఫై చేస్తామని చెప్తున్నారు. ఆ భరోసాతో మార్కెట్లోకి వచ్చింది ఈ కాలాన్ సంస్థ సంబంధించిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్. దీని కంప్లీట్ రైడ్ రివ్యూ అనేది ఈరోజు మన ఈవీ కుర్రాడ్ రివ్యూస్ ఛానల్లో తెలుసుకుందాం. సో ఇది కాలాన్ కంపెనీ నుండి వచ్చిన ఈలో 2.5 ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. ఇది లోడర్ వేరియంటే, కాకపోతే ఇది ప్రధానంగా రైతుల్ని ఉద్దేశించి ఎక్కువగా వ్యవసాయం సంబంధించిన మెటీరియల్ పెట్టుకోవడానికి దృష్టిలో పెట్టుకుని రూపొందించిన స్కూటర్ అనమాట. ఇది ఓవరాల్గా మనకి లోడ్ పెట్టుకోవడానికి ముందు వైపు ఉంటుంది, వెనకాల ప్యాసింజర్ కావాలంటే ప్యాసింజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీట్ కింద ఆఫర్ చేశారు, లేదంటే దీన్ని లగేజ్ కింద మల్టీపర్పస్ కోసం యూజ్ చేసే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అండి ఇది. దీంట్లో మొత్తానికి 3 రకాల బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఇస్తున్నారు. 60 వోల్ట్ 24Ah, 60 వోల్ట్ 30Ah, అలానే 60 వోల్ట్ 36Ah బ్యాటరీ ప్యాక్. పెద్ద డిజైన్తో పొలాల్లోకి సౌకర్యవంతంగా తిరగడానికి తీసుకొస్తున్న నో లైసెన్స్, నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. దీనికి వచ్చిన లోడ్ కెపాసిటీ చూస్తే 200 కేజీల లోడ్ కెపాసిటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే పెద్ద సైజ్ స్కూటర్ అనమాట. ఇది కాలాన్లో డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి కస్టమర్కి తగ్గట్టుగానే. ఇందులో వచ్చిన పెద్ద సైజులో ఏంటంటే మనకి ఈలో 2.5 వర్షన్ అనమాట. చూసుకున్నట్లయితే మనకి ఏదో క్రోజర్ టైపు, మనం పెద్ద టైపు బండ్లు యూజ్ చేస్తాం ఆ టైప్లో ఫీల్ కోసం క్రోజర్ టైప్ డిజైన్ అయితే ఇచ్చారు హ్యాండిల్స్ దగ్గర. అలానే మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఇక్కడ ఇచ్చారు. అలానే పెద్ద సైజ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్. టైర్ సైజ్ వచ్చి 16 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్, అంటే చాలా కంఫర్ట్ అనేది ఇస్తుంది మనకి డిఫరెంట్ రోడ్ కండిషన్స్లో వెళ్ళినప్పుడు. అలానే ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా మనకి మెటల్తో మడ్ గార్డ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి మనకి బ్రేకింగ్ వచ్చి డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ వస్తుంది ఫ్రంట్ సైడ్ వచ్చి. అలానే మనకి లెగ్ గార్డ్ కూడా ఇచ్చారు. ఇన్ కేస్ బండి ఏమైనా పడితే ఎటువంటి స్క్రాచెస్ పడకుండా లెగ్ గార్డ్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు. ఇక దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే చాలా గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంది. నాకు తెలిసి ఒక 250 to 300 మిల్లీమీటర్స్ గ్రౌండ్ క్లియర్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు మన గొతుకుల రోడ్లో. ఆల్రెడీ టైర్ అనేది పెద్ద సైజు ఉంది, దానికి తోడుగా గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ముందు సైజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా స్పేస్ ఉంది, ఫుట్బోర్డ్ స్పేస్. మనకి పొలాలకు సంబంధించిన యూరియా బస్తాలు ఎక్కువ వేసుకున్నా కంఫర్టబుల్గా ఉండే విధంగా బాగా ఫుట్బోర్డ్ స్పేస్ అనేది ఆఫర్ చేశారు. ఇక్కడ బ్యాటరీ ప్యాక్ అనేది ఆఫర్ దీని మేజర్ బ్యాటరీ ప్యాక్ అని వచ్చి ఇక్కడే ఉంటుందన్నమాట. దీని బ్యాటరీ ప్యాక్ అంతా ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీని కెపాసిటీ చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్టుగా 60 వోల్ట్ని 24Ah, 30Ah, అలానే 36Ah ఇస్తున్నారు. స్టార్టింగ్ వచ్చి 65 కిలోమీటర్ల రేంజ్ ఒకటి, 80 కిలోమీటర్ రేంజ్ వచ్చి, అలానే 95 కిలోమీటర్ రేంజ్. కస్టమర్ని నడిపే విధానాన్ని బట్టి ఎందుకు కిలోమీటర్ నడుపుతారు దానికి ఆధారంగా వీళ్ళు బ్యాటరీ ప్యాక్స్ అనేవి డిజైన్ చేశారండి. సెంటర్ స్టాండ్ అనేది ఇచ్చారు ఈ స్కూటర్తో మోడల్తో. అలానే సైడ్ స్టాండ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అటువైపు ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ మనకి కాల్ పెట్టుకోవడానికి ఇక్కడ ఫుట్ రెస్ట్ ఇక్కడ ఒకటి ఇచ్చారు. అలానే వెనక సైడ్ వాళ్ళకి కూడా ఫుట్ రెస్ట్ అనేది ఇచ్చారు. రేర్ సైడ్ వచ్చి డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అనమాట. 16 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ రేర్ సైడ్ కూడా. ఇక్కడ కూడా కంప్లీట్గా మెటల్ పార్ట్ తయారు చేసిన మడ్ గార్డ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ రెస్ట్ అనమాట. ఇది మెటల్తో కంప్లీట్ స్ట్రాంగ్గా ఉంది. అలానే టర్న్ లైట్ ఇండికేటర్స్, నార్మల్ లైట్, రేర్ సైడ్ లైట్ అనమాట. అలానే నో లైసెన్స్, నో రిజిస్ట్రేషన్ సంబంధించిన బోర్డు ఇచ్చారు. ఇక్కడ చిన్న ప్లాస్టిక్ ఎలిమెంట్ యూస్ చేస్తారు. ఇదంతా కూడా మళ్ళీ మెటల్. ఈ ఇట్స్ చూస్తే దీని మోటార్ పవర్ అనమాట. వీళ్ళు నో లైసెన్స్ కాబట్టి 250 వాట్ మోటార్ పవర్. బట్ పికప్ లెవెల్స్ అయితే ఎక్కువ పవర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. పీక్ పవర్ అయితే కొంచెం ఎక్కువ పవర్ ఆఫర్ చేస్తున్నారు. కంఫర్ట్ అయితే బాగుంటుందండి. నేను రైడ్ చేసిన పాయింట్లో ఇప్పటిదాకా నడిపిన దాంట్లో అయితే కనుక. సో 16 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అనేది ఇక్కడ వెనక సైడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ కూడా డ్రమ్ బ్రేకింగ్ అనే యాక్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక స్పీడ్ అంటారా, మనకి రైతుల పరంగా ఎవరు ఎంత కావాలో వాళ్ళకి తగ్గట్టుగానే మంచి స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు నో లైసెన్స్ స్కూటర్ అయినప్పటికీ. ఇక రేర్ సైడ్ మనకి డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్. ఇక్కడ కూడా మనకి పెట్టుకోవడానికి ఫుట్బోర్డ్ స్పేస్ ఇచ్చారు. అలానే మనకి సెంటర్ స్టాండ్ ఇందాక చెప్పాను కదా, సైడ్ స్టాండ్ సెన్సర్. సో సైడ్ స్టాండ్ వేస్తే బండి అనేది మూవ్ అవ్వదు. ఇదొక సేఫ్టీ ఫీచర్. అలానే ఇక్కడ ఫుట్ ప్యాక్స్ కూడా ఇచ్చారు. ఛార్జింగ్ సాకెట్ ఇదండి, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలి. దీనికి వచ్చి డిఫరెంట్ బ్యాటరీ ప్యాక్స్ కాబట్టి 2.5 అవర్స్, 3 అవర్స్, అలానే 3.5 అవర్స్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఛార్జ్ అవుతుంది. ఎంసీబీ స్విచ్, ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట ఇది. దీంట్లో 10 amps ఛార్జర్ ఇస్తారు ఈ స్కూటర్కి కూడా. ఇక మల్టీ యూటిలిటీ పర్పస్ కోసం అని చెప్పి ఇది మనకి సీట్ని 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా ఒకటి
మన లోడ్ కావాలనుకుంటే కంప్లీట్గా విడదీసేసి ఇక్కడ లోడ్ అనేది పెట్టుకోవచ్చు. లేదు సీట్ కోసం కావాలనుకున్నట్లయితే ఇలా పెట్టుకుని కంఫర్టబుల్ సీట్ కోసం ఇలాగైతే యూస్ చేసుకోవచ్చు. ఇక ఇది వచ్చి మనకి సీటింగ్ పొజిషన్ అండి. ఇక్కడ మనకి ఫుట్బోర్డ్ స్పేస్, మనకు కావాల్సిన కాల్ పెట్టుకున్న, లేకపోతే మనకి లగేజ్ రెస్పెక్టివ్ లగేజ్ అనేది ఇక్కడ పెట్టుకుని హాయిగా మనం బండి రైడ్ చేయవచ్చు. ఇక ఇప్పుడు మీకు బటన్స్ చూపిస్తాను. హై బీమ్, లో బీమ్ స్విచ్చెస్, అలానే లైట్ స్విచ్చెస్ అండి ఇవి. టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్చెస్, హార్న్ స్విచ్, అలానే స్పీడ్ మోడ్స్ డిఫరెంట్ 3 మోడ్స్ ఇవి. రివర్స్ మోడ్, రివర్స్లో కూడా బండి వెళ్తుంది. ఇక దీని డాష్ బోర్డ్ అండి. టెంపరేచర్ ఇండికేటర్, బ్యాటరీ పర్సంటేజ్ బార్స్లో ఇచ్చారు, వోల్టేజ్, ట్రిప్ మీటర్ రీడింగు, అలానే ఓడోమీటర్ రీడింగ్, అలానే స్పీడ్ పర్సంటేజ్, ఏ మోడ్స్లో ఉన్నాయో ఆ మోడ్స్ బటన్ అనమాట. ఇప్పుడు ఇదే స్కూటర్ని మనం కావాలంటే రిమోట్గా కూడా ఆన్ చేయవచ్చు. ఇప్పుడు ఇది ఆల్రెడీ రిమోట్లోనే ఆన్ చేసాం కాబట్టి రిమోట్లో ఆఫ్ చేయాలంటే అన్లాక్ బటన్ పెడితే అన్లాక్ అవుతుంది. ఇలా కీని పెట్టి రైట్ సైడ్ తిప్పితే ఇలా ఆన్ చేయొచ్చు. లేదంటే మన రిమోట్ కింద ఆన్ చేయాలంటే ఇలా ఆఫ్ చేసి ఇలా ఆన్ చేయొచ్చు. ఇందులో మనకి రిమోట్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయంటే ఫైండ్ మై స్కూటర్, ఈ బటన్ నొక్కితే మన బండి స్కూటర్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. ఇప్పుడు దూరంగా వెళ్తున్నాను, స్కూటర్ ఎక్కడ ఉంది సిగ్నల్ ఇచ్చింది. ఇంకోసారి ఎక్కడైనా కనిపెట్టచ్చు. అన్లాక్ బటన్ ఒకసారి నొక్కాను, లాక్ బటన్ నొక్కాను. ఎవరైనా బండి ఆపరేట్ చేస్తే బండి అలారం సౌండ్ వస్తుంది అనమాట. అలా అన్లాక్, లాక్, ఎవరైనా బండి ట్రై చేస్తే యాంటీ థెఫ్ట్ అలారం అనమాట. ఇవి దీనిలో ఉన్న ఫీచర్స్ అండి. ఈ బండి మీద ఇప్పుడు టెస్ట్ రైడ్కి వెళ్ళి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేద్దాం. సో కాలానికి సంబంధించిన ఈలో 2.5 ఎలక్ట్రిక్ స్కూటర్ బండి మనం ఎలా ఆన్ చేయాలో మీకు ఫస్ట్ చూపిస్తాను. కీని మనం కీ సాకెట్లో పెట్టి రైట్ సైడ్ తిప్పితే బండి అనేది ఆన్ అవుతుంది. థ్రాటల్ ఇచ్చి మనం రైడ్లోకి వెళ్ళొచ్చండి. కంఫర్ట్ పరంగా చూసుకున్నట్లయితే ఒక క్రూజర్ టైపు కంఫర్ట్ అయితే ఫీల్ అవుతారు నిజంగా. ఇందాక ఈ బండి కన్నా ముందే నేను ఆల్రెడీ రైడ్ చేశాను, ఈ రైడ్ రివ్యూ కన్నా ముందే. చిన్న చిన్న సస్పెన్షన్ మీద వెళ్తే అసలు వెళ్ళినట్టు కూడా తెలియదు, అంత కంఫర్ట్ అయితే ఉంది ఇందులో. ఇది వచ్చి 82 to 100 kgs వరకు వెయిట్ ఉంటుందండి, బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని బట్టి. హైయెస్ట్ మనకి 60 to 36 volts 36 H ఉంటుంది, అది కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటుంది. పికప్ లెవెల్స్ అయితే నాన్ రిజిస్టర్డ్ స్కూటర్ అనే పేరు తప్పేస్తే మాత్రం పికప్ మాత్రం చాలా బాగుందండి. ఇక బ్రేకింగ్ యాక్షన్ అయితే మనం చూడండి. సో ఇది మనకి టెస్టెడ్ వెహికల్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది, బట్ సరిగ్గా అడ్జస్ట్ చేస్తే ఇంకా ఫాస్ట్గా యాక్షన్ ఉంటుంది అనమాట. డిజిటల్ మీటర్ సంబంధించిన నెంబర్స్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మీకు టైమింగ్ బట్టి నైట్ టైం కానీ డే టైం కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి టైమింగ్ క్లియర్గానే కనిపిస్తుంది డీటెయిల్స్ వచ్చి. ఇక హ్యాండ్లింగ్ అయితే కొంచెం హెవీగా ఉన్నప్పటికీ స్కూటర్ ఈజీగానే హ్యాండిల్ చేయొచ్చు మనం. నేను షార్ప్ టర్న్స్ తీసుకుంటున్నాను చూడండి, కాలు కూడా కింద పెట్టక్కర్లేదు, అంత ఈజీగా షార్ప్ టర్న్స్ తీసుకోవచ్చు. రేంజ్ మనకి మ్యాక్సిమం వచ్చి 95 kilometers కాబట్టి సరిపోతుంది. మన లోడ్ కెపాసిటీ ఒక రోజుకి ఒక 40-50 తిరిగే వాళ్ళకి కానీ రైతులకైతే చాలా బాగా యూజ్ అవుతుంది, ఎక్కువ స్పేస్ ఇవ్వడం వల్ల. చూడండి ఎంత స్పేస్ ఉందో. థ్రాటల్ రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. ఇంకోటి మీరు స్లో ఎలా వేస్తే అంతే వెళ్తుంది. ఎగ్జాక్ట్ పెట్రోల్ బండి పికప్ లానే ఫీల్ అవుతారు. ఇది టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్ సౌండ్ కానీ హార్న్ కానీ వన్స్ కూర్చున్నామంటే లేబుద్ది అవుదండి, అంత కంఫర్ట్ అయితే ఉంది బండిలో. అంటే స్కూటర్ లోడ్ స్కూటర్ అయినప్పటికీ ఒక ప్యాసింజర్ సెగ్మెంట్ స్కూటర్ అంత కంఫర్ట్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. గొతుకుల రోడ్లో వెళ్తున్నాం అసలు తెలియదు అంతలాగా 16-inch టైర్స్, ట్యూబ్లెస్ టైర్స్ ఉండడం, టెలిస్కోప్ సస్పెన్షన్, అలానే రేర్ సైడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ వల్ల ఎటువంటి కండిషన్లో అయితే లిటరల్గా ఒక పెట్రోల్ బండి సస్పెన్షన్ లాగా అయితే ఉందండి బండిలో. ఒకసారి మీకు ఇక్కడ గొతుకుల రోడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూపిస్తాను మీకు చూడండి. ఇది జస్ట్ సింపుల్గా వెళ్ళిపోతాం. ఏమాత్రం ఇబ్బంది తెలియదు. చాలా హ్యాపీగా నడపచ్చు. ఇంకోటి మనకి రివర్స్ మోడ్ కూడా ఉంది కాబట్టి రివర్స్ బండి బ్రెటన్ పట్టుకొని థ్రాటిల్ ఇస్తే బండి జుమ్మన్లా అవుతుందండి, చాలా బాగా వెళ్తుంది వెనక్కి కూడా. ఈవెన్ లోడ్ వేసుకుని కూడా పికప్ చాలా బాగుంది. ఏమైనా లోడ్ వేసుకుని అయినా కూడా వెనక్కి చాలా స్పీడ్గా వెళ్తుంది. సో మనకి ఎక్కువ మోడ్ వేసుకున్నా కూడా రివర్స్ మోడ్ చాలా
హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట బండిలో. స్పీడ్ చెక్ చేయడం అయితే మనకి కంఫర్టబుల్ స్పీడ్, మనకి ఏదైతే లోడ్ తీసుకెళ్ళడానికి కావాల్సిన స్పీడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నాన్ రిజిస్టర్డ్ స్పీడ్ వచ్చి 25 స్పీడ్, బట్ మార్కెట్కి తగ్గ స్పీడ్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. సో ఇదే మన ఈలోడ్ 2.5 ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి రైడ్ రివ్యూ అనమాట. రైతులకి నిజంగా ఒక అద్భుతమైన వరం లాంటిదని చెప్పుకోవచ్చు. చాలా కంఫర్ట్ అయితే ఇస్తుంది ఎలక్ట్రిక్ స్కూటర్. పైగా సేఫెస్ట్ బ్యాటరీ ప్యాక్ LFP బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు. వీళ్ళ బ్యాటరీ ప్యాక్ రేంజ్ వచ్చి 65 నుండి 95 కిలోమీటర్ వరకు రేంజ్ ఇస్తున్నారు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 82,500తో స్టార్ట్ అవుతుంది. అలానే 89,500 రూపాయలది మనకి 80 కిలోమీటర్ రేంజ్ వేరియంట్. ఇక 95 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ చూసుకున్నట్లయితే 97,000 రూపాయల ప్రైస్తో ఆఫర్ చేస్తున్నారు. ఓవరాల్గా వీళ్ళు 3 సంవత్సరాలు 50,000 కిలోమీటర్ వారంటీ అనేది ఇస్తున్నారండి. అలానే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వీళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్ని, ఆటోమొబైల్ కంటెంట్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.